నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సినీ నటి సుమలత బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆమె ఈ రోజు మనసు మార్చుకున్నారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ చీఫ్ బివై విజయేంద్ర సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇది పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. సీనియర్ నటి సుమలత గత లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మరి ఈసారి జరగనున్న ఎన్నికల్లో తన రూటు మార్చారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ జేడీఎస్ దళానికి తాను మద్దతు ఇవ్వనున్నట్లు సుమలత అంబరీష్ వెల్లడించారు. ఇక మాండ్య నియోజకవర్గంను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో తాను పనిచేయడం చూస్తారని తెలిపారు. బీజేపీలో చేరాలన్న తన నిర్ణయాన్ని సమర్థిస్తూ తాను స్వతంత్ర ఎంపీ అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాండ్య లోక్సభ నియోజకవర్గానికి 4,000 కోట్ల నిధుల్ని రిలీజ్ చేసిందని సుమలత పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. ప్రత్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ బరిలోకి దిగి ఓడిపోయారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులో భాగంగా మాండ్య సీటు జేడీఎస్ కు దక్కింది. మాండ్య నుంచి కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు. మాండ్య టికెట్ సుమలతకు లభిస్తుందని అంతా భావించినా కుమారస్వామి పోటీలోకి దిగడంతో ఆమె లోక్సభ బరి నుంచి తప్పుకున్నారు. బీజేపీ నుంచి రాజ్యసభకు సుమలత వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని